రోజుకొక శ్లోకం శివానంద లహరి. ఈరోజు 25వ శ్లోకం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కీలీభిర్ మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం करधृतमृगं खण्डपरुषुं स्तवैर्ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां कीलीभिर्मदकलमहोक्षस्य ककुदी स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరుషుం కరధృతమృగం ఖండపరుషుం. ఎంతో చక్కటి శ్లోకం అండి. నిన్నటి వరకు ఏమడిగారు? చక్కగా స్వామి, నేను నీ కైలాసం చేరుకునేది ఎలాగా, చేరుకున్నాక కనకమణి సౌధాన్ని చేరుకునేది ఎలాగా, పోనీ అక్కడికి కూడా చేరుకున్నాను, నీ వరకు రావటం ఎలాగా, నీ చుట్టూ ఎప్పుడు ప్రమదగణాలుంటాయి, వాళ్ళని దాటుకొని కూడా వచ్చాననుకో, నీ పాద దర్శనం కలిగేది ఎలాగా, నాకు సాలోక్య సామీప్య దీన్ని ముక్తిని ఇవ్వు స్వామి అని అడిగారు నిన్నటి శ్లోకంలో. ఇవాళ ఏం అడుగుతున్నారు? అలా సాలోక్య సామీప్య ముక్తిని పొందడానికి అక్కడికి వెళ్ళారు కదా కైలాసంలో. మరి ఆ కైలాసంలో కూర్చొని నేనేం అడుగుతున్నారు? శివుణ్ణి ఆయన ఎలాగైతే దర్శించాలనుకుంటున్నారో, ఎలాగైతే చూడాలనుకుంటున్నారో శివుడి యొక్క వర్ణన గురించి ఈ శ్లోకం అంతా ఉంటుంది మనకి. ఒక్కసారి మనకి తెలియని పదాలన్నిటికీ అర్థం చూసుకుందాం. బ్రహ్మాదీనాం, బ్రహ్మ మిగిలిన మొదలైన దేవతల యొక్క, స్థవైహి స్తోత్రములతో అంటే వాళ్ళు చేసే స్తోత్రములతో, నియమినాం నియమవంతులగు మహర్షుల యొక్క, నియమినాం అంటే ఇప్పుడు ఒక మహర్షుల వంతు వచ్చిందనమాట. ఏం వంతు? జయ జయ వచోభిహి అంటే జయ జయ ధ్వనుల ద్వారా, గణానాం ప్రమద గణముల యొక్క, కేలిభిహి క్రీడలతో, మదకల మహోక్షస్య వాళ్ళట్లా ప్రమదగణాలు క్రీడలు ఆడుతూ ఉంటే సంతోషంతో సొంపుగా ఉన్న వృషభం యొక్క, అప్పుడు వృషభం మీద ఈయన కూర్చొని ఉంటాడు కదా, కకుది మూపురం పైన కూర్చొని ఉంటాడు అనమాట. కకుది అంటే మూపురం. స్థితం ఉన్నట్టివాడా, నీలగ్రీవం నల్లని కంఠం కలవాడా, త్రినయనం మూడు కన్నులు కలిగిన వాడా, ఉమాశ్లిష్ట వపుషం అంటే పార్వతీదేవితో ఆలింగనం చేసుకొనబడిన అంటే అర్ధనారీశ్వర తత్వం అలాంటి దేహం కలిగిన వాడా, కరధృత మృగం చేతితో పట్టుకొనబడిన లేడిని కలిగిన వాడా, ఖండ పరుషుం ఖండమైన గండ్రగొడ్డలి కలవాడా, త్వాం నిన్ను, కదావా ఎప్పుడు, పశ్యేయం చూస్తాను నేను అనుకున్న విధంగా నిన్ను ఎప్పుడు చూస్తాను స్వామి అంటే ఈయన స్వామిని ఒక రూపంలో ఇలా ఉండాలి నా స్వామి అని ఒక రూపంలో వర్ణించుకున్నాడు. ఆయన వర్ణన స్వామి వారిని అడుగుతున్నారు. నేను ఇలా అనుకుంటున్నాను, నిన్ను ఇలా చూడాలనుకుంటున్నాను, నాకు అలాంటి ఇది నువ్వు ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడుగుతున్నారు. ఎంతో చక్కగా అడుగుతున్నారు కదండి. ఒక్కసారి అర్థం చూద్దాము. ఏమడుగుతున్నారు? ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆయన శివుణ్ణి ఒక రూపంలో చూడాలని నిర్ణయించుకుంటారు. అలా వర్ణన నేను ఎలా వర్ణించుకున్నానో అలా నాకు దర్శనాన్ని ఇవ్వండి స్వామి అని చెప్తున్నారు. ఎలా చూడాలనుకున్నారంట ఆయన్ని ఈయన? అదే మనం చూసుకుందాం ఈ శ్లోకంలో.
మామూలుగా పూర్వం రాజుల కాలంలో ఏం చేస్తున్నారు? రాజులొచ్చేటప్పుడు ప్రజలు, ఇంకా మంత్రివర్గాలు వాళ్ళందరూ ఏం చేస్తారు? జయ జయధ్వానాలు చేస్తారు. ఎలాగా 'జయ హో మహారాజా' అనో ఏవో సంథింగ్ జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. అలాంటిది రాజులకే అంత గౌరవం ఉన్నప్పుడు, ఈ విశ్వానికంతటికి విశ్వనాథుడు మీరు. మరి మిమ్మల్ని మేము చూసేటప్పుడు అక్కడ వాతావరణం ఎలా ఉండాలి స్వామి? అంతా చక్కగా జయ జయ మంగళాలతో నిండిపోవాలి కదా! అని చెప్పి అడుగుతున్నారనమాట. మరి నా తండ్రి, మీరు విశ్వపాలకుడు కదా! విశ్వాన్ని పాలించే మీరు ఉండే ప్రదేశం ఎంత కోలాహలంగా ఉండాలి అంటూ అడుగుతున్నారు. ఆయన కోరుకోవటమే కాకుండా ఈ శ్లోకం ద్వారా ఆయన అనుకున్న వర్ణనని మనకు కూడా చూపిస్తున్నారనమాట ఆదిశంకరాచార్యుల వారు. శివ దర్శనం కోసం ఆయన పడే తపనను చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నాను స్వామి అని తపనతో చెప్తూ ఉన్నారనమాట. అంటే మనకు కూడా ఇలాంటివి జరుగుతుందంటే ఎప్పుడన్నా మనం తెలిసిన వాళ్ళ ఇంటికెళ్ళామనుకో, మనం ఎంతో ఈ ప్రేమగా వెళ్తాం వాళ్ళని చూడాలని. అక్కడ వాళ్ళెవ్వరు లేరనుకో, ఒంటరిగా ఉన్నారనుకో, అయ్యో! అందరూ ఉన్నప్పుడు రావాల్సిందండి మేము అనుకుంటాం కదా! అలా కూడా నేను మిమ్మల్ని ఒక్కడినే చూడాలనుకోవటం లేదు. ఆయన ఎవరెవరితో కలిసి ఉంటే చూడాలనుకుంటున్నారు? సపరివార సకుటుంబ సమేతంగా మీరు కూర్చొని నవ్వుతూ కూర్చొని ఉంటే అలాంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను స్వామి అని ఎంతో అందంగా అడుగుతూ ఉన్నారనమాట. ఆ అందమైన అర్థమేందో మనం చూద్దాం ఒక్కసారి. ఏమని పిలుస్తున్నారో అది కూడా నీలకంఠుడి స్వరూపం కావాలంట ఆయనకి. ఎందుకు నీలకంఠుడి స్వరూపమే అడుగుతున్నారు? ఆ నీలకంఠుడి స్వరూపం కంఠం నీలంగా ఉండడం పార్వతీ అమ్మవారికి చాలా ఇష్టమంట. విషం మింగిన తర్వాత ఆయన కంఠం నల్లగా అయిపోయింది కదా! స్వామి వారికి నగలు లేవు కదా! ఆ తెల్లటి శరీరానికి ఆ నల్లటి కంఠము, ఆ నీలవర్ణంలో ఉన్న కంఠం నీలమణిహారంలా మెరిసిపోతుందంట. అమ్మవారికి ఇష్టమైన ఆ నీలకంఠ రూపంలో నాకు కూడా దర్శనమివ్వు స్వామి అని అడుగుతున్నారు చక్కగా. ఓ దేవా! బ్రహ్మ మొదలైన దేవతలు నిన్ను స్తుతిస్తూ ఉండగా, ఇంకా మహర్షులు మీకు జయము జయము అను పలుకుతూ ఉండగా, మరియు ప్రమదగణాలు ఆడుతూ ఉండగా, మదించిన నందిపై మీరు కూర్చోవాలి. నీలకంఠుడివి, ముక్కంటివి, అర్ధనారీశ్వరుడుగా కూర్చోవాలంట. అది కూడా ఉమా సమేతంగా కూర్చోవాలంట. చేతులతో లేడిని మరియు గొడ్డలిని పట్టుకున్నవాడా అగు, నిన్ను ఎప్పుడు నేను చూచెదనో, అయ్యో నిన్ను నేను అలా ఎలా ఎప్పుడు చూస్తానో అని అడుగుతున్నాడు. ఏమని పిలుస్తున్నారు? ఓయి నీలకంఠుడా, మూడు కన్నుల దొర, ఉమాదేవిని కౌగిలించిన దేహం కలిగిన వాడా, నందిని అధిరోహించి ఉండేవాడా, హరి బ్రహ్మాదుల చేత జేజేలు అందుకునేవాడా, ప్రమదగణాలు నృత్య హేళలతో నిన్ను సంతోష పెడుతూ ఉండగా నవ్వుతున్న కన్నులతో చూస్తున్నవాడా, నిన్ను నేను ఏనాటికి చూడగలనో కదా! ఒక చేత లేడిని, మరో చేత ఖండపరశువుని ధరించి నీవు నంది నువ్వు నీవు నందిపై అధిరోహించి ఉండగా, బ్రహ్మాదులందరూ నీకు జేజేలు పలుకుతూ ఉండగా, ప్రమదగణాల ఆనందాన్ని గమనిస్తూ నువ్వు సంతోషాతిరేకంతో ఉన్నవేళ, ఎన్నటికి స్వామి నేను నిన్ను అలా చూడగలనో చెప్పు అని అడుగుతున్నారు. ఎలా అంట? దేవతల స్తవైర్ బ్రహ్మాదీనాం, బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలంట ఈయన ఆదిశంకరాచార్యుల వారు శివుణ్ణి చూసే సమయం ఎలా ఉండాలంట? బ్రహ్మ మరియు విష్ణు ఆ, స్తోత్రాలు చెప్పాలంట. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ, హేమమేధిని ధరేంద్ర చాపతే నమః శివాయ, నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమః శివాయ, కామనైకతాన హృద్దురాపరూపతే నమః శివాయ. ఇలా ఆయన చూస్తున్న వేళ బ్రహ్మ మరియు విష్ణువు స్తోత్రాలు అలా చెయ్యాలంట. ఇంకేం చెయ్యాలి? జయ జయ వచనాలు మహర్షులు చెయ్యాలంట. జయ జయ వచోభిర్నియమినాం అంటే మనకి ఇప్పుడు ఆయన మంగళ స్వరూపం, మంగళాలు పాడుతూ ఉంటాం కదా మనం. ఎలాగా? భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే, కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం, వృషారూఢాయ భీమాయ
व्याघ्रचर्माम्बराय च पशूनां पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्धूलितदेहाय व्यालयज्ञोपवीतिने रुद्राक्षमालभूषाय వ్యోమకేశాయ మంగళం. నీకు మంగళాష్టకం చేశారు కదా, ఆ మంగళాష్టకంలో నిన్నెలా చూడాలనుకుంటున్నారో చెప్పారు కదా, అలా మహర్షులు మునులు నీకు మంగళం పాడుతూ ఉండాలంట. ఈయన చూసే వేళకి బ్రహ్మ విష్ణువు ఇతర దేవతలు స్తోత్రాలు చేయాలంట. మహర్షులు మంగళం పాడుతూ ఉండాలంట. జయ జయ వచనాలు వినిపిస్తూ ఉండాలంట. గణాలన్నీ గణానాం కేలిభిహి అంటే గణాలన్నీ ఆడుతూ పాడుతూ ఉండాలంట. అంటే ఈయనకి నృత్యము పాడడం సంగీతం అంటే ఇష్టం కదా, అలా గణాలన్నీ ఆడుతూ పాడుతూ ఉండాలంట. అలాంటి వేళ మదకల మహోక్షస్య కకుది వాళ్ళ ఆటపాటలను చూసి ఈ వృషభం ఆనందంతో ఎగురుతూ రంకెలు వేస్తూ ఉన్న వేళ కకుది ఆ నందీశ్వర వాహనం మూపురం మీద, కకుది అంటే మూపురం, స్థితం కూర్చోవాలి. ఎలా? నీలగ్రీవం నీలకంఠుడిలాగా, త్రినయనం మూడు కన్నులతో అంటే మూడు కన్నులతో చక్కగా ఆనందిస్తూ కూర్చోవాలంట. ఉమాశ్లిష్ట వపుషం ఉమాదేవిని కావులించుకొని కూర్చోవాలంట. అంటే అర్ధనారీశ్వర తత్వం. కదా త్వాం పశ్యేయం ఇంకా ఎలా చెప్తున్నారు? కరధృత మృగం లేడిని ఆయన ఒక చేతిలో ధరించి ఉంటాడనమాట. అంటే ఎందుకు ధరించి ఉంటాడు? దక్షుడు యజ్ఞం నాశనం చేసినప్పుడు ఇది ఆ కథలోని భాగం అన్నమాట. లేడిని ఈయన చేతిన ధరించి ఉంటాడు ఆయుధంగా. అంటే లేడిని అంటే లేడి ఉంటుంది కానీ దాని యొక్క కొమ్ము అని ఇక్కడ మనకి అర్థం అనమాట. ఆయుధం కింద దాని యొక్క కొమ్ము వస్తుంది. ఇక్కడ కింద మనకి పిక్ లో కూడా కనపడుతుంది. ఇంకా కంఠపరుషుం అంటే ఖండితమైన గండ్రగొడ్డలిని పట్టుకొని అలాంటి రూపాన్ని కదా ఎప్పుడు త్వాం నేను పశ్యేయం చూస్తాను అని అడుగుతున్నారు. చక్కగా ఈ మంగళాష్టకాన్ని గుర్తు చేశాడు, బ్రహ్మ విష్ణువు ఆయనకి చేసిన స్తోత్రాన్ని గుర్తు చేశారు. అలా అంత సందడి సందడిగా ఉన్న వేళ, నేను నిన్ను చూసే వేళ అంత కోలాహలంగా ఉండాలి స్వామి, అలాంటి అనుభూతిని నాకు ఎప్పుడు ఇస్తారు మీరు అని అడుగుతున్నారు. అసలు ఏం చెప్పారంటే శివ దర్శన రహస్యాన్ని చెప్పారు మనకి ఈ శ్లోకంలో. శివుణ్ణి మనం ఎలా దర్శించుకోవాలి, శివ దర్శనం యొక్క రహస్యాన్ని. అంత అందమైన వాతావరణంలో నేను నా మనసులో మిమ్మల్ని ఇలా వర్ణించుకున్నాను కాబట్టి నాకు ఇలా కనిపించండి స్వామి, ఎప్పుడు ఇస్తారు నాకు అనుగ్రహాన్ని? చూడండి, మనిషి ఆశకి అంతే లేదని ఫస్ట్ ఏమో అసలు కైలాసానికే దారి ఇస్తావా లేదా అన్నారు. తర్వాత సాలోక్యము సామీప్యము ఇవ్వమన్నారు. ఇప్పుడు ఏకంగా నేనెలా కోరుకుంటే నాకు నువ్వు అలా కనపడు స్వామి అంటారు. అంటే ఆయన ఇస్తారా? ఇచ్చేస్తారండి. మన మన కోరికల స్వార్థం లేకపోతే ఏమైనా ఇచ్చేస్తాడు ఆ బోలా శంకరుడు. ఓం నమ శివాయ.